వందనాలండి. ఈరోజు 31 జనవరి. నిన్నటి రోజున పరలోకం గురించి మాట్లాడుకున్నాము. దాని గురించి వివరణ చూసాము. ఈరోజు నరకం కూడా నిజమే అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ పరలోకము, నరకం గురించి చెప్పేవాళ్ళు నిజం చెప్పట్లేదేమో, ఊరికే భయపెట్టడానికి అలా చెప్తున్నారు అని కొంతమంది అపోహ. కానీ పరలోకము, నరకము నిజమే అని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. మరి బైబిల్ నమ్మని వాళ్ళకి ఏమవుతుందో మీకు తెలుసు. బైబిల్లో ఉండే ప్రతి అక్షరము నమ్మదగినది. వీ హ్యావ్ టు బిలీవ్. మత్తయి 10:28లో ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇది యేసుప్రభు శిష్యులకు మనకు కూడా ఇచ్చిన హెచ్చరిక. కొత్త నిబంధనలో 162 సందేశాలు నరకానికి పోయే పశ్చాత్తాపపడని పాపుల గురించి వ్రాయబడి ఉంటే, అందులో 70 ప్యాసేజెస్, సందేశాలు యేసుప్రభు నరకాన్ని దూరంగా పెట్టండి అని చేసిన హెచ్చరికలు ఉన్నాయి. అంటే యేసుప్రభు నరకం గురించి డీటెయిల్డ్గా చెప్పాడు. హెచ్చరికలు చాలా ఉన్నాయి. రక్షణ పొందని వారు చనిపోయినప్పుడు వారు వెంటనే పాతాళానికి వెళ్తారు. యేసుప్రభు 1000 ఏళ్ల పాలన తర్వాత రక్షణ పొందక మరణించిన వారు పాతాళాన్ని వదిలి పునరుత్థానులై ధవళ సింహాసన తీర్పులో నిలబడి ఆ తర్వాత నిత్యాగ్ని గుండంలో వేయబడతారు. అదే ప్రకటన గ్రంథము 20:11-15 వరకు వివరించబడింది. దయచేసి చదవండి. ఇది నిత్యాగ్ని. అక్కడే శాశ్వత కాలం ఉంటారు. అసలు అనుకోవడానికి ఎంత భయంకరంగా ఉంటుంది. నిత్య నరకానికి వెళ్ళడం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే మనము ఎప్పుడు కూడా అక్కడికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ ప్రకారం రక్షింపబడని మనిషి వెళ్ళే అగాధము 2 భాగాలుగా ఉంటుంది. వాటి పేర్లు పాతాళము, రెండవది అగ్నిగుండము లేక నరకం. యేసుక్రీస్తును అంగీకరించిన వారికి ఏర్పాటు చేయబడిన నిత్య శిక్ష పొందే స్థలం అది నరకం. అందులో నిరాశ, నిస్పృహలతో నింపబడి ఉండి సంపూర్ణంగా దేవుని సన్నిధి ఉండదు. ఇది కీర్తనకారుడు 88:3-5 వరకు చెప్పాడు. చివరి ధవళ సింహాసన తీర్పు వరకు ఎవరు నరకాగ్నికి, అగ్నిగుండంలో వేయబడరు. యేసుప్రభు యొక్క బోధలలో పరలోకం గురించి చెప్పడం కంటే ఎక్కువగా నరకాన్ని గురించి చెప్పాడు. అందరూ నరకాన్ని గురించి తెలుసుకొని పోకుండా ఉండాలని ఆయన ఆశ. నరకము ఆరని అగ్నిగల ప్రదేశం. మత్తయి 3:12లో వివరించబడింది. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును అని మత్తయి 8:12లో చెప్పబడింది. ఇవన్నీ కూడా బైబిల్ చదివే వాళ్ళకి బాగా తెలుసు, కానీ తెలియని వాళ్ళకు, రెగ్యులర్గా చదవని వాళ్ళు దయచేసి రెఫర్ చేసుకోండి. అది వేదనకరమైన స్థలం. పరలోకానికి, నరకానికి మధ్య మహా అగాధం ఉంచబడటం వలన అక్కడి నుండి బయటికి వచ్చే అవకాశమే లేదు. లూకా 16:26-28 వరకు చెప్పబడింది. ఒక ఉపమానంలో యేసుప్రభు క్లియర్గా చూపిస్తున్నాడు. అది అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అది మత్తయి 25:41లో యేసుప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పాపం చేసిన వారంతా నరకానికి పోతారు అని హెచ్చరిక. నరకం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుపై ఉన్న విశ్వాసంలో జారిపోకుండా ఉండగలం. సర్వలోకము సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మార్క్ 8:36లో ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయమేడా, నరకం గురించి తెలుసుకున్నాం నాయనా. వింటున్న వారందరూ కూడా ఎప్పుడూ నిత్యాగ్నిలోకి పోకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.